ఆరాధనకు చేరి వచ్చిన సోదరి సోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనాల్ని ధ్యానించినప్పుడు లేఖనాల మీద మనసును కేంద్రీకరించాలి, జాగ్రత్తగా వినాలి. లేఖనాల్లో చెప్పబడిన మాట ఏంటి అంటే, వాక్యము విన్నప్పుడు హృదయము చెవులను వాక్యమునకు లోబడేటట్లుగా చేయాలి. అది దేవుని కోరిక. అపోస్తుల కార్యములో 17వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు దేవుడు అందరినీ అన్నిటినీ సృష్టించాడు. 26వ వచనంలో కూడా చెప్పాడు, అందరికీ అన్నిటినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఇలా ఉన్నాము అంటే ఆయన కనికరము కృప తప్ప ప్రేమ తప్ప ఇంకేం కాదు. మనంతటా మనము ఈ స్థితిలో ఎవ్వరము ఉండలేము. అలాగే మన ఆనందము, సంతోషము, ఉల్లాసము ఏదైనా ఉంటే అది దేవుడు మనకు అనుగ్రహించే వరములు, దీవెనలు, ఆశీర్వాదాలు. అపోస్తుల కార్యములోని 14వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది. దేవుడు చేసే మేళ్లను గురించి మాట్లాడుతూ ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఋతువులు, 6 ఋతువులు అలాగే ఆయా కాలంలో వచ్చేటట్లుగా ఏర్పాటు చేసి భూమిలో నుండి పంటను పండించి మనకు ఆహారాన్ని అనుగ్రహిస్తూ హృదయంలో ఉల్లాసము, ఆనందము, ఉత్సాహం నింపుతూ ఇవన్నీ నేనిచ్చినవి అని మేలు చేస్తున్నాను. నా స్వభావాన్ని, నా గుణ లక్షణాలని మీరు చూచి తెలుసుకుంటున్నారు. నా లక్షణాలను చూచి నేను ఎలాంటి గుణాలు కలిగిన వాడో మీరు అర్థం చేసుకోవచ్చును అంటాడు. మనకు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆదుకునేది దేవుడు. ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడు. మనకి ఏది అవసరం వచ్చినా సరే ఆయనే చూస్తాడు, కాపాడేవాడు ఆయనే. అలాగైతే ఆయన అడగండి, తాను ఇస్తాను అన్నాడు. ఈ దేవుని అడగడమే ప్రార్థన అని, దేవుని అడగడమే ప్రార్థన అని, విన్నవించడమే ప్రార్థన అని మనలో ప్రతి ఒక్కరము అనుకుంటాము. కానీ దేవుని ఎలా అడగాలి అన్నది మాత్రము దాని గురించి ఆలోచించము. ఏవో 2 మాటలు అనేస్తే ప్రార్థన అయిపోద్ది కదా. ప్రార్థనలో అనేక కీర్తనలు రాసిన సోదరుడు, భక్తుడు దావీదు. ప్రతి కీర్తన ఒక ప్రార్థనే, దేవుని ఉద్దేశించే రచించాడు. ఆ కీర్తనకు దావీదు రాసిన మిగతా రాశాడు. ఆ కీర్తనకు మనం చేసిన ప్రార్థనకు మధ్యనుండే వ్యత్యాసం ఏమిటి అంటే, యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము అంటారు. ఆ మాట దావీదు అనే అవకాశం లేదు. కానీ దేవునితో మాట్లాడాలి, తండ్రితో మాట్లాడాలి. సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు అన్న, సర్వంతర్యామి అన్న వాస్తవాన్ని మనసులో పెట్టుకుని ఆయనతో మాట్లాడుతున్నాము అని, ఆయన్ని విన్నవించుకుంటున్నాము, బ్రతిమాలుతున్నాము అని అనుకుంటూ పలకాలి. చాలా స్వీట్గా మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం, పేపర్ కార్డు ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన చేస్తే అయిపోద్దులే అని మొక్కువడిగా 2 మాటలు పలికేస్తాం. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే. అయితే వ్యక్తిగతంగా చేసే ప్రార్థన ఎలా ఉంటుందో అది ఎవరు చేసిన ప్రార్థన వారికే తెలియాలి. ఇప్పుడు మాట్లాడేది ఏంటి అంటే, సంఘంలో, సమాజం ఎదుట ఎప్పుడు ప్రార్థన చేసినా సరే
ఎలా ఉండాలి అని చాలా స్వీట్గా ప్రార్థన చేస్తే ఎంతమందికి అర్థమవుతుంది? నేను చేసిన ప్రార్థనతో ఎంతమంది ఏకీభవిస్తారు? నా ప్రార్థన, నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? ప్రార్థన చేసే విషయంలో చాలా పొరపాట్లు చేస్తున్నాను. ప్రార్థన ఎలాంటి వారు చేయాలి అన్నది చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు అని, ఎలాగ చెయ్యాలి అన్నది పట్టించుకోవటం లేదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటారో తెలియదు. సమాజంలో, సమూహంలో, కూటాలలో, లేకపోతే సంఘంలో ప్రార్థన చేసినప్పుడు అందరికీ మనం రిప్రజెంటేటివ్గా ఉంటున్నాం, ప్రతినిధులుగా ఉంటున్నాం. అందరి అవసరాన్ని దేవునికి వెల్లడించాలి. నా అవసరాలు ఏమిటో నాకు తెలిస్తే, అది ఎలాగా దేవునికి విన్నవించుకోవాలో తెలిస్తే, ఆ తర్వాత నేను ప్రార్థన చేయాలంటే అందరితో మాట్లాడాలి, అందరి విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, దేవుడు అంగీకరించేటట్లుగా విన్నవించుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను అన్న వాస్తవాన్ని అందరూ వింటున్నారు, సమ్మతించాలి. మనకు ఒక బలహీనత ఉంది, మనకు అన్న పదాన్ని వాడుతున్నాం. ఎక్కడ ప్రార్థన చేసినా జరుగుతున్నా అక్కడ మనం నిల్చున్నా, కూర్చున్నా, నిల్చున్నా అప్రయత్నంగా అలవాటు ప్రకారంగా ఆమెన్ అనేస్తాం. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి ఏమిటి? ప్రార్థన చేసినప్పుడు ఆలోచించాలి. నేను చాలా మందికి ప్రతినిధిగా దేవునితో మాట్లాడుతున్నాను. ఆయన సర్వజ్ఞుడు, సర్వత్రియాడు, సర్వశక్తి సంపన్నుడు. నేనేం మాట్లాడుతున్నానో, నిజంగా మాట్లాడుతున్నానో లేదో ఆయనకు తెలుసు. నన్ను ఆయన వేషధారి అని అనకూడదు, మోసగాడు అని అనకూడదు. ఆయన అంగీకరించాలి. సంఘంలో ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి. ఆలోచనలు వేరే చోటుకు వెళ్ళడానికి ఏం లేదు. వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభాత భోజనము జరుగుతూ ఉండగా ఏమిటేమిటో అంటారు. దేవుని సన్నిధి ఇశ్రాయేలులకు 3 అంచెలు అయింది దేవుడి సన్నిధికి చేరుకోవడానికి. దేవుడితో మాట్లాడాలి, దేవుడికి విన్నవించాలి, దేవుడు చెప్పిన మాట వినాలి అంటే అందరికి కాదు. మనకేమో చులకన అయిపోయాడు దేవుడు. ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడులే. ఎలాగైనా సరే అస్సలు డిసిప్లిన్, దేవుడు అంటే భయం, భక్తి లేకుండా పోయింది. ఎవరికి అంటే కేవలం అనాలకొద్దు నాకు తెలియదు, క్రీస్తు సంఘములలో. మిగతా చోట వాళ్ళు సత్యం తెలియదు కానీ డిసిప్లిన్గా ఉంటాడు, టైం ముందు వచ్చేస్తాడు. మాకు ఆ భయం, భక్తి లేదా ఏంటి? అందరినీ దీవించే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అందరిలాగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధికి చేరు ప్రార్థన అంటే ఆయన జవాబు కూడా ఇస్తాడు. చేరగలడు, చేరితేనే పట్టించుకుంటాడు కదా. నేను చాలాసార్లు బ్రతిమాలాను, ఏమని విన్నవించాను, తెలియపరిచాను, కోరాను, చెప్పాను. కీర్తనల గ్రంథాన్ని తరచుగా చదవండి. టీవీ సీరియల్కు టైం ఉంటుందేమో కానీ రాజకీయం మాట్లాడడానికి, లోకంలో జరిగే సంఘటనల గురించి మాట్లాడుకోవడానికి, అనవసరమైన వాటి గురించి మాట్లాడే సమయము వెచ్చించడానికి ఉంటుందేమో కానీ లేఖనాన్ని చదవడానికి కానీ, కీర్తనలను ధ్యానించడానికి కానీ మనకు సమయం లేదేమో. మన సాక్షి జవాబు చెప్పాలి. అవునా? ఎంత టైం కేటాయిస్తున్నాను? దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవునితో గడపడానికి ఎంతకాలం కేటాయిస్తున్నాను? ఇంటి దగ్గర ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు ఎస్, ఎవరైనా డ్యూటీ చేయవలసిందే. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, లీజర్గా ఉన్నప్పుడు, సెలవుల్లో, 86వ కీర్తనలో ఇలా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో దేవుణ్ణి బ్రతిమాలడము అన్నది ఉందో లేదో పరిశీలించాలని మనం చేస్తున్నాం. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే చాలా నెమ్మదిగా వెళుతూ ఉంటుంది కదా. సూపర్ ఫాస్ట్ అంటే సూపర్ ఫాస్టే.
మన ప్రార్థన సూపర్ ఫాస్ట్ అయితే, అది సంఘంలో అయితే, సమాజంలో అయితే, బహిరంగంగా ఉంటే, సభలో అయితే, కుటుంబంలో అయితే, వినేవారు పాల్గొనేవారు ప్రతి ఒక్కరు ప్రతి మాట వినగలగాలి. సండే స్కూల్లో పిల్లలు మాట్లాడినప్పుడు, యూత్ క్లాసులో ప్రార్థన చేసినప్పుడు ఒక సూత్రాన్ని గురించి మాట్లాడారు. చివరిన ఎవరున్నారో వాళ్ళని మనసులో పెట్టుకునే ప్రార్థన చేయి. వారికి వినబడాలి, వారు ఆలోచించాలి, సమ్మతించాలి, ఆమెన్ అప్పుడు అనాలి. మనలో చాలామంది అలవాటు ప్రకారంగా ఆమెన్ అనేస్తాం. దేవుడు వింటా, దేవుడి సన్నిధికి ప్రార్థన చేరుతుందో లేదో తెలియదు. 86వ కీర్తన చదివితే, యెహోవా నేను దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు అనాలా, తండ్రి అనాలా? నేను దీనుడను, దరిద్రుడను. ఆ మాటను బట్టి యెహోవా అన్న పదాన్ని ఎలా పలికి ఉంటాడు? యెహోవా అంటే కమాండింగ్గా ఉండదు, స్వరం, వాయిస్, బ్రతిమాలినట్టుగా. ఎవరితో మాట్లాడుతున్నాను? నా తండ్రితో మాట్లాడుతున్నాను. అయితే ఆయన సర్వజ్ఞుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, సర్వంతర్యామి. ఆయన నేనేమనుకుంటున్నానో ఆయనకు తెలుసు. నా ప్రార్థన ఆయన సన్నిధిని చేరాలి, ఆలకించాలి. దావీదు పలు రకాలుగా ప్రార్థనలు చేశాడు. అందులో ఈవేళ రోమిలకు రాయబడ్డ పత్రికలో ఉండే పాఠాన్ని ఆపి మనం చేసే ప్రార్థన గురించి ఒకసారి ఆలోచిద్దాము అని. యెహోవా నేను దీనుడను, దరిద్రుడను, చెవి యొక్కి నాకు ఉత్తరమేమో. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. ఓకే సోదరులు, 86 కీర్తన అంతటిని చదివారు, మనమందరము విన్నాము. తిరిగి నేను దాన్ని అలాగే చదవాలని అనుకోవడం లేదు. పాఠము ఆరాధనలో కీలకమైనది, ముఖ్యమైనది. ఉపదేశం లేకుండా ఏ మేలు పొందుతున్నామో అన్నది మనకు తెలియదు. ఏం నేర్చుకున్నాను, ఏ మేలు పొందాను, ఏ లాభం ఈవేళ ఆరాధనలో. దావీదు దేవుని గొప్పతనం యొక్క ఔన్నత్యమును, దేవుని గొప్పతనం యొక్క ఔన్నత్యము మనలో. మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నాం, లేక అందరము చేస్తాము. ఏదో సందర్భంలో మంచి పనులు ఇతరులకు మేలు జరిగేటట్లుగా చేస్తాము. ఆ మేలులో ఉండే గొప్పతనాన్ని గురించి ముందు దావీదు దేవుడికి తెలియపరుస్తూ ఉన్నాడు. దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే మనం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తాం, అందులో అనుమానం లేదు. చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేస్తారు, అందులో అనుమానం లేదు. కానీ మన ప్రార్థన ఇలా ఉండాలి. దాని గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత, అవసరం బట్టికి కూడా ఉంటుందా? జాగ్రత్తగా వినాలి, ధ్యానించాలి. 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు ఏమని? ప్రభువా. ప్రభు అన్న పదాన్ని పాత నిబంధన కాలంలో, అలాగే క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు కూడా అప్పుడు అక్కడ వాడారు. దాని అర్థము ప్రభు అంటే రాజు అని, దేవుడు నిత్యుడైన రాజు అని చాలా చాలా లేఖనాలు ఉన్నాయి. సకల యుగములలో రాజై ఉండిన వాడు దేవుడు, నిత్యము ఏలువాడు నువ్వు అని చాలా చోట్ల రాయబడ్డాయి. కాబట్టి దేవుణ్ణి రాజుగా భావిస్తూ సంబోధించే పదమైతే ప్రభువా అనడము తప్పు కాదు. కానీ వారెవరు తండ్రి అని ఆ కాలంలో ప్రార్థన చేయలేదు. పాత నిబంధన కాలంలో ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. తండ్రి బిడ్డల మధ్య నుండి అనుబంధాన్ని అనుభవించేటట్లుగా దేవుడు మనకు అనుగ్రహమును చూపాడు. ప్రభువా నీవు దయాళుడవు,
క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీవు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవుని గుణాన్ని యొక్క గొప్పతనాన్ని యొక్క ఔన్నత్యాన్ని దాన్ని ముందు దావీదు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు నేను ఒక్కడిని కాదు, ఇంతమందికి ప్రతినిధిగా అందరి అవసరాల గురించి మనోభావాల గురించి తండ్రికి విన్నవిస్తూ ఉన్నాను. బ్రతిమాలాలి, వేడుకోవాలి, కనికరించున ఆయన అనాలి, అడుక్కోవాలి. కానీ మన ప్రార్థన ఎక్కువగా ఆజ్ఞాపించినట్టు ఉంటుంది, మొక్కుబడి చెల్లించినట్లుగా ఉంటుంది, టేప్ రికార్డులాగా ఉంటుంది. దాన్ని గుర్తించాలి. నేను ఒంటరిగా ఒకవేళ అలా చేస్తే అది నాకు దేవునికి మాత్రమే సంబంధించిన వ్యవహారం. కానీ దేవుని సంఘానికి ప్రతినిధిగా నేను ప్రార్థన, ఎవరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినా సరే అందరికి ప్రతినిధిగా దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆలోచించాలి. ఒకటి, దేవుడు దయాళుడు అని, క్షమించుటకు సిద్ధమైన మనసు. అంటే దావీదు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసి ఉంటాడేమో, నొప్పించి ఉంటాడేమో, ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఉంటాడు. నేను ప్రార్థన చేసినప్పుడు అవి గుర్తొస్తాయా? నేను ప్రార్థన చేసినప్పుడు ఈవేళ ఎవరెవరిని నొప్పించానో, వాస్తవానికి ప్రత్యక్షంగా మనుషుల్ని నొప్పిస్తే పరోక్షంగా దేవుని నొప్పించిన వాడను అని, చేసిన ప్రతి పని ఎవరికి వ్యతిరేకమని అని ఆ మనస్సుతో దేవుని వేడుకుంటామా? కానీ దేవుడు ఎలాంటి వాడంటే క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయనకి మనసు ఉంది, అంతటి ఉన్నతుడు. ఆయనకి వ్యతిరేకంగా పాపం ఆయనను సృష్టించాడు, అన్నిటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా కష్టాల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో ఏమైనా శోధనలు, శ్రమలు, అవమానాలు, హింసలు జరిగినా వాటన్నిటి నుండి కాపాడే వ్యక్తి ఆయనే. మరి ఆయనకి నేను వ్యతిరేకంగా పాపం చేసి తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కమాండింగ్గా ఉంటే కాదు, మొక్కుబడిగా ఉంటే, టేప్ రికార్డులాగా ఉంటే ఆయన వింటాడా? నా హృదయంలో ఉండేది నా నోటి ద్వారా నేను పలకాలి. హృదయంలో ఒకటి ఉంది, నోటితో ఇంకోటి పలికే వారిని ప్రభు ఏమంటాడు? వేషధారి అంటాడు. వారి ప్రార్థనలు దేవుడు ఎన్నడు వినడు, తిరుగులేదు. వేషధారుల యొక్క ప్రార్థనను దేవుడు ఎన్నడూ ఆలోచించడు. ఈ హృదయం శుద్ధి తీసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి అంటే, నువ్వు ఆరాధనకు వచ్చావు అంటే, ఒకవేళ ఏ కార్యక్రమం అయినా సరే నీకు అప్పగించబడితే హృదయపూర్వకంగా స్వీకరించి హృదయపూర్వకంగా నెరవేర్చే వ్యక్తిగా సిద్ధపడి రావాలి. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో ఎంతమంది ఉంటారు? ఒక 5 ఉన్నారు, 10 కదా, 10 మంది. అంతకంటే ఇంకెవరో ఉండరు. ఎవరు చెప్పరు, ఎవరు మాట్లాడరు, ఎవరు లేదు అనుకుంటూ వచ్చిన వాడనైతే నేను ఇలా కూర్చుంటే ఏమి, నేను వింటేమి వినకపోతే ఏమి అనుకున్న వ్యక్తినైతే ఆదివారపు ఆరాధనలో నేను పొందవలసిన మేలన్నింటినీ చేతుల నేను పోగొట్టుకుంటున్నాను. నంబర్ 1 అది శాపానికి గురి అవుతున్నాను. దేవునికి ఇష్టం లేదు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఏమిటి? యూదులారా, ఇశ్రాయేలులారా, ఎవరు మిమ్మల్ని అవ్వమన్నారు నా మందిరానికి వచ్చి ప్రార్థన చేయడానికి? మీకు లాంటి వారు ప్రార్థన చేస్తాను నేను వినను, మీరు అర్పించే అర్పణలో నేను అంగీకరించను అని కరాఖండిగా చెప్పాడు. అలాంటిది ఆయన మొహమాటం ఉండదు, ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. కానీ ఆయన కరుణా సంపన్నుడు, క్షమించడానికి. సో ఏమిటో అవుతుంది ఇక్కడ ఏమంటాడు? నువ్వు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల, ఎంతమంది? అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. 8వ వచనంలో ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడు, నువ్వు తప్ప వేరే దేవుడు. నేనేమైనా మొరపెడితే నీకు మాత్రమే మొరపెట్టాలి, ఇంకెవరు నాకు సహాయం చేస్తారు?
నీకు లాంటి వాడు ఇంకెవరు లేరు. మహత్యాలు చేస్తావు, ఎవరు ఊహించని రీతిలో సహాయాన్ని అందించేవాడు, ఆదరించేవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. నిజంగా జరిగిందా అని మనుషులు ఆశ్చర్యపోయేటట్లుగా చేయగలిగిన వాడు నువ్వే. 9వ వచనంలో ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేవు, నీ కార్యములకు సాగైన కార్యములు లేవు. దేవతలు ఉన్నారు, వాడు దేవతలు మాత్రమే, నువ్వు మాత్రమే అద్వితీయుడైన దేవుడు. 13వ వచనంలో ప్రభువా నా దేవా, ప్రభువా అనే పదాన్ని వాడుతున్నాడు అంటే రాజా. దేవుడు మనకు నిరంతరం రాజై ఉన్నాడు. ఆ భావముతో ప్రార్థన చేస్తే రాజు అంటే మంచిదే, అందులో తప్పేమి లేదు. కానీ ఆయన మనకు రాజు కంటే ఇంకా సమీపంగా ఉండేవాడు, మన తండ్రి. తండ్రి ఆయన. మీ అబ్బాయి ఎవరితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాడు, ఇంట్లో ఎక్కువగా ఎవరితో ఉండడానికి ఇష్టపడతాడు? తండ్రితో. కారణము తండ్రి బిడ్డల మధ్య నుండే అనుబంధం. ఏదైనా చెప్పాలంటే ఎవరికి చెప్తాడు? తండ్రితో చెప్తాడు, తండ్రి అర్థం చేసుకుంటాడు అని. మన తండ్రి సర్వజ్ఞుడు, అందరినీ అర్థం చేసుకుంటాడు. ఒకే సమయాన 700 కోట్ల రకాలుగా అర్థం చేసుకుని 700 కోట్ల రకాలుగా భిన్నంగా విభిన్నంగా వ్యవహరించి 700 కోట్ల రకాల సమస్యల్ని ఒకే క్షణంలో పరిష్కరించగలిగిన సర్వశక్తి సంపన్నుడైన సర్వజ్ఞుడైన తండ్రి ఆయన. ఆ తండ్రి అన్న ఆ మాటకు అర్థం కానీ పొందిన ఆధిక్యతను కానీ మనము దుర్వినియోగం చేస్తున్నామో లేక వాడుకోలేకపోతున్నామో అని. ఇశ్రాయేలీయుల సమస్యలు మా దేవుడేగా, ప్రపంచంలో ఇంకెవరు యెహోవాను పూజించేవారు లేరు. మరి పూజించే వాళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీయులు మాత్రమే. సో మా ప్రార్థన వినకుండా దేవుడు ఏం చేస్తాడు? అందుకని వాళ్ళు నాశనం అయ్యారు. క్రీస్తు సంఘం వాళ్ళు మాత్రమే రక్షించబడతారు అన్న భావన ఉంటే నా ప్రార్థన దేవుడు వింటాడా? నేను ఎలా జీవించినా, ఎలాగా ఆయనకు ప్రార్థన చేసినా ఆయన వింటాడు అనుకుంటూ నా నోటికి వచ్చినట్లుగా నా మనసులో అనుకోనని రీతిలో కూడా మాట్లాడే వ్యక్తులైతే ఆ మనసులో అనుకోకుండా ఎలా మాట్లాడతారంటే మాట్లాడతారని దేవుడే చెప్పాడు, యేసు చెప్పాడు. మీరు ఒకలాగా అనుకుంటారు, ఇంకోలాగా చేస్తారు. మీ మనసులో ఒకలాగా ఉంటుంది, మీ చేతలు ఇంకోలాగా ఉంటాయి, మీ మాటలు ఇంకోలాగా ఉంటాయి, వేషధారులు అని చెప్పాడు. కనుక దేవుని దగ్గర ప్రతిమానాలి. నేను దీనుడను, నేను దరిద్రుడను. నేను ప్రార్థన చేసినప్పుడు అంతరంగంలో ఆ మాట, ఆ భావము పదాల ద్వారా ధ్వనించేటట్లుగా ఉంటుందా? దేవునికి వినపడుతుంది అది? నాయన నాయన, దేవుడా దేవుడా, తండ్రి తండ్రి, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేదు అంటూ బ్రతిమాలుతామా ప్రార్థనలో? 13వ వచనంలో ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, నువ్వు నాకు అవసరమైన దానికంటే ఎక్కువ దీవెనలు ఇచ్చావు. ఎప్పుడైనా అన్నామా? అది హృదయపూర్వకంగా అక్కడ రాయబడింది కాబట్టి నేను కూడా పలికిస్తాను అంటే నన్ను నేను మోసం చేసుకున్న వాడిని అవుతాడు. దేవుని ఎవరూ మోసం చేయలేదు. దేవుడిచ్చిన కృప అధికము అని దీవెనలు నా అవసరాలు మించిపోయి, మన అవసరాలను తీరి మిగిలిపోయేవి. దేవుడిచ్చిన కృప అనుకుంటూ దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు స్తుతి స్తోత్రము చెల్లిస్తానా? పాట పాడాం, నా ప్రాణమా యెహోవాను సమ్మతించుము. ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసిన ఉపకారములలో ఎప్పుడు దేనిని మరువము. ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసిన ఉపకారాల్లో ఎన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వేడుకుంటాము. పాతాళపు రాగము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అదేంటో తెలియదు, రాయబడలేదు. కానీ దావీదు పరిస్థితి దారుణంగా ఉంది. పాతాళపు అగాధంలో పడవేయబడిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తప్పించేశాడు అంట. 15వ వచనంలో ప్రభువా
నీవు దయా దాక్షిణము గలవాడవు, గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. దేవుడు గొప్పతనాన్ని మాట్లాడుతూ దేవుడు దయామయుడు, దీర్ఘశాంతుడు, ఇంకేమన్నాడు? కృపా సత్యములు. ఇంతకు ముందే అన్నాడు క్షమించుటకు సిద్ధంగా ఉండేవాడు. దేవుడు గొప్పతనం యొక్క విశిష్టత, ఔన్నత్యాన్ని, పాతాళ అగాధములో నుండి నన్ను నువ్వు తప్పించావు అని. ఇంతకు ముందు దేవుడు చేసిన వాటన్నిటినీ ప్రార్థనలో ముందు నెమరు తీసుకోవాలి. దాన్ని చేస్తున్న పని. నాకు అపాయాలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి, ఇబ్బందులు, కష్టాలు వచ్చాయి, వాటన్నిటి నుండి నువ్వు తప్పించావు, ఆదరించావు. నేను పాపం చేశాను నాయనా తండ్రి అని మొరపెట్టినప్పుడు నువ్వేం చేసావు? క్షమించేసావు. నీ కృప అధికమైనది, నీ ప్రేమ అధికమైనది. నాకు కృప ఎంత ఇచ్చావు? అధిక ఎక్కువ, నాకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చావు. ప్రార్థనలో దేవుడు చేసిన మేళ్లలో ఎన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తాం. బాగా ఆలోచించాలి. మనం ఎవరో ఎప్పుడు ప్రార్థన చేసినాను, వ్యక్తిగతంగాను, సమాజంలో, సంఘంలో, సమూహంలో, పబ్లిక్లో ప్రార్థన చేసినాను. దేవుడు చేసిన మేళ్లను, దాని గొప్పతనాన్ని వర్ణించాలి. అది హృదయంలో నుండి బయటికి వెడలి రావాలి. ఎందుకంటే హృదయాన్ని, నోటి మాటలు రెండింటిని ఎవరు పరిశీలిస్తారు? అప్పుడు ఉంటాడా? నేను ప్రార్థన చేసినప్పుడు వింటాడా? ఎస్, నేను బ్రతిమాలుతున్నాను అన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. ఏమంటే అడుగున్నవాడు వస్తాడు, ఏమంటే ఏ కూర వండారు? నాకు కొద్దిగా అన్నం పెట్టాలి కదా, కూర పెట్టాలి కదా, పచ్చడి కూడా ఉందా, ఆవకాయ ఉందా? అలా అడుగుతాడా? అమ్మాని దీనంగా పిలుస్తాడు. ఏమైనా కొద్దిగా అన్నం పెట్టండి అమ్మా. విన్నవాడి గుండె జాలితో నిండిపోవాలి అన్నట్టుంటుంది. కరుణతో కూడిన శబ్దం అది. నాయనా, అమ్మా, కనికరించండి, పట్టడి అన్నం పెట్టండి. ఆ ఆర్థత అంటాడు దాన్ని. బ్రతిమాలడు దేవుణ్ణి. మన ప్రార్థనలో ఉంటుందా? లేదు. మొదలు పెడతాం ఇవాళ నుండి. దేవుడు చెప్పిన పద్ధతి అది, భక్తులు రాసిన విధానం అది. వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. దావీదు తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరిస్తున్నాడు. దావీదు ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని ఔన్నత్యాన్ని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ పరిస్థితుల్లో నన్ను ఎలాగా తప్పించాడు, ఆదరించాడు, కనికరించాడు. ఆయన అప్పుడు అనుకోకపోతే నేడు ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాను. అది ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సమాజంలో కావచ్చు, విద్యలో కావచ్చు, పరీక్షల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ విషయంలో ఇరుగుపొరుగు వారితో వచ్చిన ఇబ్బందులు కావచ్చు. ఎన్నిసార్లు దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరుడు. దేవుడు ఆశ్చర్యముగా ఆదుకొని అన్నాడు. ఆదుకున్నాడు. అలా ఊహించని రీతిలో నన్ను ఆదుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు వాటి గురించి ఏం చెప్తాను? ఎప్పుడు చెప్పిన మాటలే చెప్తానా? నేను కమాండింగ్గా చెప్తానా? స్పీడ్గా చెప్పేస్తానా? అడుక్కుని వాడి దగ్గర నుండి నేర్చుకునేది ఏదైనా ఉంటుందా? చూద్దాం, వాళ్ళిద్దరిని అడుగుతాం. అడుక్కున్న వాళ్ళ దగ్గర నుండి నేర్చుకునేది ఏదైనా ఉంటుందా? ఏమో, మేమెప్పుడు అడగలేదు, ఎవరిని అడుక్కోలేదు అని చూస్తున్నారు ఇద్దరు. దీనంగా మాట్లాడు, బ్రతిమాడు. ఎదుట వ్యక్తి హృదయం ఎంత ఖచ్చితమైనా సరే నా కంఠధ్వని కరిగించేటట్లుగా ఉండాలి. మనం చూడకలుగా చూస్తాం కదా, అడుకున్న వాళ్ళంటే, లేనిలో ఉండేవాళ్ళంటే తక్కువ. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ చదువా, ఇల్లా, వాకిల, వాళ్ళ ఆదాయమా, తిండ తిప్పల, సమాజంలో ఒక గౌరవమా అని చాలా మందిని చాలా చులకనగా చూస్తాం. మరి దేవుడు అలాగే నన్ను కూడా చూస్తే
ఆయన నన్ను సృష్టించి ఇన్ని ఇచ్చి ఈ స్థితిలో తీసుకొచ్చాడు కదా, తెలివితేటలు ఎక్కడ కొన్నాను నేను సంపాదించాను? సంపాదించాలన్నా ఊపిరి ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇన్ని ఇచ్చేదేవాడు ఇవన్నీ. మరి నేను సంపాదించేది ఎక్కడ? నా ఆదాయం ఎంత అంటానా? మీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి అని అంటానా? ఆ వ్యవహార పద్ధతిలో బాగోదు అంటానా? ఎవరినైనా ధృవీకరిస్తానా? నా ప్రార్థన దేవుడు వింటాడా? వాళ్ళ పద్ధతి అస్సలు నచ్చలేదు అంటే నా ప్రార్థన దేవుడు వింటాడా? దారులు చేసిన ప్రార్థనను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎదుర్కొన్న పరిస్థితి ఏమంటాడు? 5వ వచనంలోనే చెప్పాడు. ఏమని? నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు. అంటే దానిని ఏం చేసి ఉంటాడు? దేవునికి వ్యతిరేకంగా పాపము, ఏ పాపమో తెలియదు. 50వ కీర్తనలో చెప్పాడు, 50వ కీర్తనలో చెప్పాడు, పలుమార్లు చెప్పాడు. 50వ కీర్తన వారానికి ఒక్కసారైనా చదవండి. విశ్వాసం కలిగిన వారితో ప్రతిరోజు చదువుతాడు. నా గురించి నేను దేవునికి విన్నవించుకోవడం, నా హృదయాన్ని తెరిచి, ఇదిగో దేవుడా 50వ కీర్తన, ఈ రోజంతట్లో నిన్ను ఎన్నిసార్లు నేను నొప్పించాను, నీకు వ్యతిరేకంగా పాపము చేశాను, నీకు వ్యతిరేకంగా పాపము చేశాను. బాగా ఆలోచించాను. యోసేపు అన్నాడు, దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేయలేను. మనం చేసే ప్రతి పని దేవునికి అనుకూలము, వ్యతిరేకం. మనకు ఎంతసేపు ఎవరు కనబడతారు? మనుషులు మాత్రమే కనబడతారు. భౌతికమైన వాటినే చూస్తాం తప్ప మన నేత్రాలు మూసేసుకుంటా. మేము ఏమని ఆడలేవు. ఎవరినైనా తిట్టుకుంటానా నేను మనసులో? ఆయనకి తెలియకుండా తిట్టుకుంటాను కదా. దేవుడికి తెలియకుండా నేను ఎవరైనా తిట్టుకుంటే దేవుడు ఎక్కువ, నేను ఎక్కువ? నేనే ఎక్కువ. ఒకవేళ దేవుడు తెలుసును అంటే ఆయన ఏం చెప్తాడట? ఏం చేయగలట? వీగుతూ ఉండే వైఖరిని, స్వభావాన్ని పెంచుకున్నవాడు. ఒకటేమో దేవుడికి నమ్మకం లేదు, ఆయన చెప్తాడు అంట. దాని అర్థం అది. దేవుడికి తెలియదు అంటే దేవుడు నాకంటే తక్కువ అడుగువాడు. నేనేంటి భయపడేదానికి? బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. దావీదు దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాడో తెలియదు. నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, కనికరించమని వేడుకుంటున్నాను. పాపము చేశాను అని ఒప్పుకున్న తర్వాత తిరిగి ఆ పని చేస్తాడా? చెయ్యడు. అది మా అవకాశం. ఎన్నిసార్లు నిన్ను దూషించాను దేవుడా, అసహించుకున్నాను దేవుడా అనే ధైర్యం నాకుంటే జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని దూషించను, అసహించుకోను, తృణీకరించను. ఎందుకంటే చేసిన ప్రతి ఒక్కటి దేవునికి వ్యతిరేకంగా. 7వ వచనంలో నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక నా ఆపత్కాలము. దావీదు చేసిన పాపం చేసిన పాపమునకు క్షమాపణ కోరుతున్నాడు. ఇంకేమంటాడు 7వ వచనంలో? నా ఆపత్కాలమును నేను నీకు మొరపెట్టెదను, ఆపదలో చిక్కుకొని ఉన్నాడు. ఆమె నాకుడు ఎవరు అంటే కేవలం దేవుడు. దాన్ని చేసిన పాపము దేవుడికి వ్యతిరేకంగా. ఇది మనకేమో వింతైన పరిస్థితి అని తెలియజేస్తుంది. మనం ఎలా కనుకుంటామంటే లాగా ఒక లెంపకాయ కొట్టి 10 రూపాయలు అని అడిగినట్టు, లాగా ఒక లెంపకాయ కొట్టి 10 రూపాయలు ఇస్తాడా? చేసిన ప్రతి పాపము దేవుడికి వ్యతిరేకమైతే ఆదుకునేవాడు నువ్వే అని మళ్ళీ తిరిగి అంటే ఒకదానికి ఒకటి మనకు కోకటిగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఆయన కరుణ అసలు నువ్వు ఒప్పుకుంటే తిరిగి చెయ్యవు అని, ఒప్పుకుంటే తిరిగి చెయ్యవు అని. నెంబర్ 1, నేను క్షమించేస్తాను, ఆదుకుంటాను. ఆయన ఔన్నత్యం అది. ఎవరిది? దేవుడిది. తన స్వరూపంలో సృష్టించాడు నన్ను అంటే కొద్ది గొప్ప నేను కూడా ఆ స్థాయికి అసలు కొంతవరకైనా ఎదగగలిగే అవకాశము కలుగు చేర్చుంటాడు కదా దేవుడు. ఎస్, నమ్మిన వారికి సమస్తమును
నేను నమ్మను, అందుకే నాకు ఉండదేమో. నేను నమ్మితే కృషి చేస్తే ప్రోత్సహించేవాడు కాదు ఆయన. లాగిన పడే కొట్టి 10 రూపాయలు 100 రూపాయలు అడిగితే మీ నాన్నగారు ఇస్తారు కదా, ఇస్తారట. సత్యం గారు ఉన్నారు, ఎక్కడ ఉన్నారండి? లాగి మీకు అబ్బాయి ఒక ఆనందంలాగా కొట్టి 100 రూపాయలు అంటే చిత్రగత చెప్తున్నాడు, ఇచ్చేస్తారా? చేసిన ప్రతి పాపం ఆయనకు వ్యతిరేకంగా మళ్ళీ ప్రార్థన చేసేది ఎవరికి? సిగ్గియాలి. ఒకవేళ మనకు సిగ్గుంటే, రోషం ఉంటే, మారు మనసు పొంది ఉంటే, నాయన నన్ను శిక్షించు, నేను పాపం చేశాను, నన్ను శిక్షించు ముందు. అయితే ఆయన మారు మనసు పొందిన వాడిని క్షమించేస్తాను. దావీదు అలాగే ప్రార్థన చేశాడు. దావీదు చేసిన పాపానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక్కరోజే కొన్ని వేల మందిని చంపేశాడు దేవుడు. దావీదు అంటాడు, నేను చేసిన పాపం కదా, వాడిని చంపడేమిటి, నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయి దేవుడా, నేను పాపం చేశాను. మన ప్రార్థనలో ఉంటుంది అది, మన ప్రార్థనలో ఉంటుంది అది. ఈ రోజంతట్లో దేవునికి వ్యతిరేకంగా ఎన్ని ఆలోచనలు వచ్చాయి, ఎన్ని తలంపులు ఊహలు వచ్చాయి, ఎన్నిసార్లు నేను ఎంతమందితో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాను అని ప్రార్థన చేసే ముందు ఒకసారి ఆలోచిస్తామా? ప్రార్థన చేసే మీద దేవుని సన్నిధికి చేరే ప్రార్థన. ఒప్పుకోగలిగిన వ్యక్తి జీవితంలో ఇంకోసారి చేయడానికి సాహసించాడు, తెలుగులేదు అది. అందుకే దేవుడు ప్రభు అంటాడు, ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోకపోతే నువ్వు ఖచ్చితంగా పని చేస్తావు కాబట్టి ఒప్పుకోవడం లేదు అని. దావీదు దేవుడి దగ్గర ఒప్పుకున్న తర్వాత ఇంకెందుకు చేస్తాడు ఆ పని? 13వ వచనము 14వ వచనంలో, ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప సరిపోయిందా, కొద్ది తక్కువైందా, ఇంకొద్దిగా కృప ఇవ్వమని ఎప్పుడైనా అడుగుతానా అంటే దేవుడు ఇచ్చింది చాలా కనుక దేవుడు తక్కువ ఇస్తాడు కదా. దురాశ. కడుపు నిండిపోయినా సరే కొంతమంది ఇంకా ఇవ్వాలి, కడుపు నిండిపోయింది కానీ ఊరికే మిగిలిపోతుంది అని తినేసే వాళ్ళు ఉంటారండి. వంట చేసిన తర్వాత అందరికి వంట చేసిన తర్వాత మిగిలిపోయింది, కడుపు నిండిపోయింది, మిగిలిపోయింది, పారేస్తారా, ఇంకొకరికి ఇస్తారా, తినేస్తారా? చాలా మంది లాభం అవ్వడానికి ఒక కారణం అని శాస్త్రజ్ఞులు చెప్పారు. భారతదేశంలో ఉండే సమస్య కానీ స్త్రీలకు సంబంధించిన సమస్య అన్నారు. వంట చేసినవి వచ్చిన వాళ్ళందరూ కొట్టేశారు, వండించేశారు, మీరు భోజనం చేశారు, కొద్దిగా మిగిలిపోయింది. ఏం చేస్తారా? కొద్దిగా ఎవరు రావటం లేదు, పారేస్తారు, తినేస్తారు. అందుకే శరీరం ఏమైంది? 6 దెబ్బతింటుంది అంటారు దేవుడు. దేవుని కృప అధికమైందా? దేవుని కృప అధికమైతే ఏం చేస్తాను? దేవుడు ఒకవేళ నన్ను క్షమిస్తే, దేవుని కృప ఎక్కువ అయితే నేనేం చేస్తాను? అధికమైతే ఎవరైనా నా మీద కఠినంగా ఉండి అవమానించి నష్టపరిచి మోసం చేసి అన్యాయం చేసి ఉంటే వాడిని క్షమించేస్తాను. అది అధికమైన కృప. మిగులు బాగా ఆలోచించారు. మన ప్రార్థన దేవుడు వింటాడా వినడా అని ఎవరూ ఆలోచించము. టేప్ రికార్డర్ మొక్కుబడి సూపర్ స్వీట్ సూపర్ ఫాస్ట్ ప్రార్థనలు ప్రతిమానాన్ని నేను దీనుడను, నేను దరిద్రుడను. ఆ మాటలు రెండు మాటలు. దానికి ముందు మాట యెహోవా అంటే ఎలాగ అనునయిస్తూ బ్రతిమాలుతూ పలికి ఉంటాడని బాగా ఆలోచించాలి. చేసిన విజ్ఞాపన 14వ వచనంలో, దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. ఎవరు వీరు? గర్విష్ఠులు లేక విరోధులు దావీదు మీదకి లేచి ఉన్నారు అంటే దావీదు ఆపదలో ఉన్నారు, ఇబ్బందులు శ్రమలను ఎదుర్కొంటున్నాడు అని. బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూచుచున్నాడు. ప్రాణం తీసేవాడు దేవుడికి భయకరంగా పడా? పొరపాటున కాదు. హంతకుడికి దేవుని భయం ఉంటుందా? హంతకుడికి దేవుని భయం ఉంటుందా? హంతకుడికి దేవుని భయం ఉంటుంది. నేను సంతోషం అన్నాను అంటే దేవుడు అంటే నాకు భయము అస్సలు లేదు. వాడు నిన్ను లక్ష్య పెట్టని వాడు. హంతకుడు ఎవరిని పట్టించుకోడు, ఎవరంటే భయం ఉండదు.
దేవుడు అంటే. అబద్ధం చెప్పేవాడికి దేవుడు అంటే భయం ఉంటుందా? దేవుడు సత్యవంతుడు అని నేను నమ్మితే అబద్ధం చెప్పడానికి ఎన్ని గుండెలు ఉండాలి, మాట మార్చడానికి ఎన్ని గుండెలు ఉండాలి. దేవుడు యథార్థవంతుడు అన్నట్టు కాదు, దేవుడు కూడా నాట్లాంటి వాడే ఉంటాడు. అవునా? అవును. దేవుడు నాట్లాంటి వాడు కాకపోతే నేను ఎందుకు ఇలా ఉంటాను? దేవుడు బిడ్డను మారకుండా ఎందుకు నేను ఇలా ఉంటాను? దేవుడు నాట్లాంటి వాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అని ప్రభు చెప్పినట్టుగా క్రీస్తు సంఘ సభ్యులైన మనం అందరూ లోకానికి దేవుడు ఎలాంటి వాడో అని వెల్లడి చేసుకుంటున్నాం కదా. గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నాడు, ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు దావీదు. బలత్కారులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? రౌడీ వాళ్ళు. బలత్కారులు అంటారు దౌర్జన్యంగా ఇంకొకరిని తీసుకునేది ఎవరు? వాళ్ళకి దేవుడు అంటే భయం ఉందా? రౌడీ వాడికి ఉంటుందా? నేను రౌడీ వాడు కూడా ఏమనుకున్నాడు? గుడికి వెళ్ళి ఒక్కొక్క కొడితే ఈ రౌడీ జంతానికి ఆ దేవత క్షమించేస్తుంది. ఒక బలి ఇస్తే, ఒక పశువును, గొర్రెను, మేకను, ఏ జంతువునైనా బలి ఇచ్చేస్తే నేను చేసిన ఈ రౌడీజాన్ని ఆ దేవత ఏం చేస్తుంది? మన్నించేస్తుంది. బహుశా వాళ్ళు నమ్ముకున్న దేవతలకు అలాంటి స్వభావం ఉన్నాయో లేదో వాళ్ళు రాసుకునేది. అవి వాస్తవాలు కాదు, అవి అబద్ధాలు. వాస్తవం ఏంటంటే సజీవుడైన దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టించేవాడు, నాశనం కూడా చేయాలి అనుకుంటే చేయగలిగిన వాడు. నోహ కాలంలో భూలోకం అంతటిని ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎవరు చేశాడు? దేవుడు ఉగ్రుడు. పాపం అంటే నేను రౌడీజం చేస్తాను, బలత్కారం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఈ మామూలు ఒప్పుకోను, మారు మనసు పొందను, ప్రార్థన చేస్తాను. వింటాడా? దేవుడు నా మీద బలత్కారులు లేచి ఉన్నారు. నువ్వంటే వాళ్ళకి విశ్వాసము, భయము, భక్తి అనేది లేదు. తన పరిస్థితిని దావీదు వివరిస్తూ ఉన్నాడు. మన పరిస్థితిని ప్రార్థనలో దేవుడికి వివరించినప్పుడు ఎవరంటే దేవుడికి ఇష్టం ఉండదు, లేక ఈ పనులు, ఈ లక్షణాలు కనబరిస్తే దేవుడు ఇష్టపడడో, నేను అలాగే ప్రవర్తించానా అనే ప్రశ్న వేసుకుని ప్రార్థన చేయాలి. దేవుని సహాయం కొరకు దానికి అర్థించుట అంటే బ్రతిమాలుట, వేడుకొనుట, విన్నవించుకోవడము. నా ప్రార్థనలో ఈ వైఖరి కనబడదా? నా కంఠధ్వని అడుగుకొనుట. అడుగుని మీకు ఇవ్వబడున్నప్పుడు దేవుడా నాకు ఆకలిగా ఉంది, మరి భోజనం పెట్టించి ఏర్పాటు చేయి అన్న. మా అనుదిన ఆహారం నేడు మాకు. ఆ ప్రార్థన ఎలాంటి కంఠధ్వనితో చేయమని ఉంటాడు చేసి ప్రభు? మమ్మల్ని సృష్టించే పోషించే బాధ్యత ఇది కాదా అనే ధ్వనియా? మీ అమ్మ నన్ను ఎప్పుడైనా ప్రతిమ కాదు, నువ్వు ఎవరిని ఎప్పుడు ప్రతిమలు ఉండకపోతే పిల్లల్ని మాత్రం ప్రతిమలే ఉంటావుగా. కానీ దేవుని మాత్రం ప్రార్థనలో ప్రతిమాండము జరగదా? జరిగిందా? జరుగుతున్నదా? బాగా ఆలోచించాలి. నేను యథార్థవంతుడుగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఎవరు మోసం చేయలేదు. అది పిచ్చోడై ఉండాలి. నా మనసులో ఒకటి పెట్టుకుని ప్రార్థన ఇంకోటి చేసేస్తాను అనుకున్న వాడు ఒక పిచ్చోడు, తను తాను మోసం చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధించేది ప్రార్థన, దేవుని సహాయం కొరకు వేడుకోవడం. మొదటి వచనంలో ఏమంటాడు? యెహోవా నేను దీనుడను, నేను దరిద్రుడను, చెవియొక్కి నా ఉత్తరము. అడుగున్నప్పుడు పై అధికారి దగ్గర ఒక అటెండర్ వెళ్ళి తనకు ఏమైనా సహాయం కావాలి అనుకుంటే, తాను పొందాలి అనుకుంటే ఏం చేస్తాడు? పై అధికారి దగ్గర ఇస్తావా చేస్తావాటాడా? బ్రతిమాలతాడు. ఈ లోకంలో అలాంటివే ఉంటాయి. సెలవు శాసనం చేయకపోతే నువ్వు ఇంటికి వెళ్ళవరు. కానీ దేవుని దగ్గర దేవుని బెదిరించగలిగిన వాళ్ళు ఎవరు లేదు. మహాకాశములు నిన్ను పట్టజాలవు అంటే ఆకాశమందు
తన సింహాసనము అని పాడుతున్నాం కదా. నా ప్రాణమా యెహోవాను, ఆకాశమంతా తన సింహాసనం మనకు కనబడేది ఈ ఆకాశమే. మరి మహాకాశంలో ఉన్నాయి. అది కూడా సొలొమోను అన్నట్టుగా నిన్ను పట్టజాలము. ఊహకు అందనంతటి దేవుని సర్వ ఆయన శక్తిని అంచనా వేయలేను కదా. నేను ఆయన్ని బెదిరించగలనా? ఒక్క క్షణం చాలు. నేను కాదు లోకంతో పోవడానికి. ప్రభు రాకల్లో సూర్యచంద్ర నక్షత్రాలు పంచభూతములు అన్ని ఎన్ని క్షణాల్లో ఎలాగా తెలియదు, నాకు తెలియదు. అది నా ఊహకే అందరూ ఇంకా భాష వస్తుంది, మాట్లాడి చెప్తారు. అంతటి దేవుడు పరుగులా అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన దేవుడు ఆయన. నేను దీనుడను దరిద్రుడను. చెవి యొక్కి నా పుత్రుడు ఒక్కసారి జాగ్రత్తగా పట్టించుకుని ఆయన పట్టించుకున్నారు. ప్రార్థన పట్టించుకో. నేను భక్తుడు అంటే దేవునికి ఇష్టమైనవి చేస్తూ మెప్పించువాడు. దానికి ఇంకోటి ఉంది, హృదయానుసారైన వ్యక్తి అని. దేవుని మెప్పించడానికి ప్రయత్నం చేసేవాడు ఎప్పుడు. ఏది దేవునికి ఇష్టం. నేను ఎప్పుడూ చెప్పే ఉదాహరణ ఏమిటి అంటే, వివాహం చేసుకున్న దంపతుల్లో అమ్మాయిలు అప్పుడు ఏం చేస్తారు? ఏం చేసినా అప్పుడు భర్తకు ఏదైతే ఇష్టమో అది మాత్రమే చేస్తారా? మీకు ఈ చీర నేను నాకు కట్టుకోవడం మీకు ఇష్టమా? అయితే రోజు స్నానం చేసి మళ్ళీ ఉక్కేసి ఇస్త్రీ చేసి ఇదే చీర కట్టుకుంటాను అంటది. అది భక్తి అంటే. దేవుడికి ఏది ఇష్టమో దాన్ని చేసి మెప్పించడానికి కృషి చేసే వ్యక్తి భక్తి ప్రభు. యేసు ప్రభువు భక్తికి నానార్థం లేక నిర్వచనం. యేసు ప్రభు భక్తి అనే దానికి నిర్వచనము. ప్రతి క్షణం ఎవరి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము అంటే తాను ఆపదలో ఉన్నాడా? ఎవరు రక్షిస్తారని? నేనే నిన్ను నమ్ముకున్నాను. మనుషులు ఎవరు నమ్ముకుంటారు, ఆడుకుంటారు, కాపాడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. భక్తుడు అన్నాడు, నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ఎంతసేపు ప్రార్థన చేస్తాం? అవసరం వచ్చినప్పుడు ఎక్కువసార్లు ప్రార్థన చేస్తాం. దానికైతే దినమెల్లా విసుగగా నిత్యము ప్రార్థన చెయ్యాలి అని. అంటే ప్రార్థన చేసే విషయంలో కూడా విసుగొచ్చేస్తుందా? టీవీ చూసినప్పుడు ఫ్రెండ్స్తో లోకాభిరామాయణం మాట్లాడినప్పుడు విసుగురాదా? రాదు. ఎప్పుడు మాత్రం విసుగొచ్చేస్తుంది? చాలా చోట్ల, ముఖ్యంగా వివాహానికి వెళ్ళినప్పుడు బ్రదర్ 15 నిమిషాల్లో ముగించండి. నాకేమో చెల్లెత్తిపోయేది. టైం చెప్తున్నారేంటి వాక్యం వినడానికి? లిమిట్లో పెడుతున్నారేంటి? నాకు తెలియనప్పుడు బ్రదర్ 10 నిమిషాల్లో ముగించండి, 5 నిమిషాల్లో ముగించండి. నాకు తర్వాత నాకు తెలిసి వచ్చింది ఏంటి? వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా వాక్యము వినడు. హాజరు అవ్వాలి కాబట్టి అవుతాడు, చూడాలి పెళ్లి కాబట్టి చూస్తాడు, భోజనం చేయకుండా వెళ్ళిపోతారు కదా. ఇది దాన్ని మాత్రం ఎప్పుడు తల ఉండటం లేదు, అవును అని అంటాం లేదు. పెళ్లి చూసి వెళ్ళిపోతారు కదా అందరూ. మీరు ఎప్పుడు పెళ్లికి వెళ్ళలేదా? ఎప్పుడు పెళ్లికి వెళ్ళలేదా? వెళ్ళవా? పెళ్లి చూసి వెళ్ళిపోయావా? మరేం చేస్తారు? తాళి కట్టడం పూర్తి చేయండి. మేము ఎప్పటి నుంచో వచ్చాం. ఒకసారి నేను పెళ్లి చేసి కిందకి దిగేసరికి ఆటకు వచ్చేవాడు ముందు కూర్చోడు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మీరు ఎలాగంటారని చాలా మంది భోజనానికి రావడం లేదని కూడా అన్నారు నాతో. ఎంతసేపు నేను వీళ్ళలాగే కనబడతాను కదా. ఏం మాట్లాడుతున్నాడు దావీదు? ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపు. హృదయం కరిగిపోద్దా? దేవుడు కరగదా? ఎస్.
దినమంతా చేశాడంటే కేవలం దేవుని మీద మాత్రమే అతని మనసును కేంద్రీకరించి ఉన్నాడు. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. సంతోషాన్ని కలుగజేసిన వాడు కేవలము దేవుడు మాత్రమే. యేసు కూడా ప్రార్థన చేశాడా? ఎస్. 6వ వచనంలో 86వ కీర్తనలోనే యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఇది కీర్తన, ప్రార్థన, ప్రార్థన కీర్తన రెండును. వాళ్ళు కీర్తన పాడిన ప్రార్థనే, ప్రార్థన చేసిన కీర్తనే. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. 16వ వచనంలో నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యేసు కూడా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? హెబ్రీలకు రాయబడిన పత్రికలో హెబ్రీ పత్రిక రచయిత ఏమంటాడు అంటే 5వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోగముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి యేసు ఎలా ప్రార్థన చేశాడు? మహారోగము అంటే వెక్కి వెక్కి గుండె పగిలేటట్లుగా యేసు ఏడ్చి ఉంటాడు. నేను ఎప్పుడైనా ఏడ్చాను అలాగా? ఒక మాత్రం నాకు అనేవాడు, నాకు ఏడుపు రాదండి, ఏమనాలి, ఆ హృదయం అంత కఠినమైపోయిందేమో తెలియదు. కానీ యేసు ప్రభు మహారోగముతోనూ కన్నీళ్లతోనూ అన్నాడు. అంటే కన్నీళ్ళు కారిపోయి ఉంటాయా? కారిపోయి ఉంటాయి. ఎవరికి? యేసుక్రీస్తు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఎందుకు కన్నీళ్ళు కార్చాడు? ప్రార్థనలో కూడా తన్ను మరణము నుండి రక్షింపగల వానికి. యేసు ప్రభు మరణించబోతున్నాడు. ఏ మరణాన్ని గురించి? భౌతిక మరణాన్ని గురించి మాత్రము కాదు. మరి నా దేవ నా దేవ నా చేయి ఈల విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభు అప్పటి వరకు చిత్రవధను భరించాడు. కానీ తండ్రి తనకు దూరం అయితే మాత్రము తట్టుకోలేకపోయాడు. దాని గురించి ప్రార్థన చేశాడు. అని ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకేశాడు. ఆ మాటకు నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఎవరు విడిచిపెట్టేశారు? దేవుడు. అంతవరకు యేసుతో ఉండే దేవుడు యేసును విడిచిపెట్టేశాడు. దాన్ని ఎవరు తట్టుకోలేకపోయారు? పాపం యొక్క తీవ్రత మనకు తెలియటం లేదు కాబట్టి ఆలస్యంగా వస్తాం, అంతే, ఇంకేం చెప్పాలి. పాపం యొక్క తీవ్రత మనకు అర్థం కాదు కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటాం, కునుకుతాం, బయటికి వెళ్తాం, ఇటు అటు చూస్తాం. అది పాపము ఎంత తీవ్రమైనదో తెలియదు. యేసుకు ఒక్కరికే తెలుసును పాపం యొక్క తీవ్రత ఏమిటో. పాపం వల్ల వచ్చే జీవితం మరణము అంటే దేవునికి దూరం అవ్వడం కదా, ఎడబాటు కదా. ఆ ఎడబాటు ఎంత భయంకరమైనదంటే నా దేవ నా చేయి ఏల విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. దావీదు కూడా ప్రార్థనలో ఏమంటున్నాడు? నాకు సహాయం చేసేవాడు దినమెల్లా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీకు మొరపెడుతూ ఉన్నాను, నన్ను కరుణించమని చెప్తూ ఉన్నాను. ఇందులో గమనించవలసింది ఏమిటి అంటే మనం ఏం చేయాలి? మన ప్రార్థన ఓకే, ప్రార్థనలో దేవుని గొప్పతనం యొక్క ఔన్నత్యాన్ని ముందు తెలియపరిచాడు. ఎప్పుడెప్పుడు దేవుడు ఈ రీతిగా దయ చూపించాడు, నా పట్ల దీర్ఘశాంతంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా నా పట్ల దీర్ఘశాంతంగా ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే నేను ప్రాణాంతంగా బ్రతికి ఉండడమే. ఎప్పుడో నన్ను ఈ లోకం నుండి తీసుకెళ్ళిపోయేవాడు నా పట్ల దీర్ఘశాంతము నేను పాల్పంచుకుంటాడు.
అడిగినప్పుడు ఎలా సహాయం చేస్తూ ఆడుకుంటున్నాడు. ఆయన కృపా సత్యములు అవసరమైన కంటే ఎక్కువ యోగ్యత లేకపోయినా చూపిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. క్షమాపణ కోరితే, మానసు పొందితే దేవుడు ఎల్లప్పుడూ క్షమిస్తూ ఉన్నాడు. ఆయన కార్యాలన్నీ ఎలాంటివి? ఇప్పుడు ముందే చెప్పాను ఉదాహరణ, కొడుకు అన్ని విషయాలు తండ్రి మీద ఆధారపడుతూ తండ్రి చేసే సహాయం ద్వారా బ్రతుకుతున్న కొడుకు, అప్రయోజకుడైన కొడుకు, అందరి ముందు కొడుకు తండ్రిని లంపకాయ కొట్టి 1000 రూపాయలు ఇవ్వా అడిగితే తండ్రి ఇచ్చేస్తాడా? మన జీవితం అలా అవుతుందా? చేసే ప్రతి పాపం ఎవరికి వ్యతిరేకంగా? మరి ప్రార్థన ఎవరు చేసేది? ఆ వ్యతిరేకంగా పాపం చేసి తిరిగి ఎలా ప్రార్థన సహాయం చేయమని అడగడంలో అర్థమే ఉంటుంది. దావీదు తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించాడు. తను చేసిన పాపానికి క్షమాపణ కోరుతూ ఉన్నాడు. ఒప్పుకుంటున్నాడు అంటే మానసు పొంది ఉంటాడు. మానసు పొందడం అంటే ఇంకోసారి ఆ పాపం చేయకుండా ఉంటాడు అని, తాను ఆపదలు చిక్కుని ఉన్నాడు అని. తనకు విరోధులు ఉన్నారు, గర్భిష్ఠులు. దేవుడు మాట వారికి భయము లేదు. చంపాలి అనుకున్న వారికి, దౌర్జన్యం చేయాలి అనుకున్న వారికి, రౌడీ వారికి, హంతకులకు, మోసగాళ్లకు, అన్యాయస్తులకు దేవుని పట్ల భయము భక్తి ఉండదు. మరి దేవుని సహాయం కొరకు ఎలా అర్థించాలి అంటే బ్రతిమాల. దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నాను నాయన, నేను నీ భక్తుడిని, నీ భక్తురాలు, నీ సేవకురాలి కుమారుడను అంటే దావీదు తల్లి కూడా ఎలాంటిదై ఉండొచ్చు? భక్తురాలై ఉండొచ్చు. దావీదు తన భక్తి అంతటిని ఎవరి దగ్గర నేర్చుకుని ఉండొచ్చు? ఏ తండ్రి అంటే కాదేమో తెలియదు. యెషయా గురించి, యెషయా మంచి వ్యక్తి. నీ సేవకురాలు కుమారుడి నా పట్ల కనికరం చూపుము. మా తల్లి ఎన్నిసార్లు ప్రార్థన చేయడము నేను చూడలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనంలో ఇది మనం ఇవాళ మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి. యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ మార్గం ఏమిటో నాకు బోధించు, దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమును ఏకదృష్టి కలుగజేయము. 2 విషయాలు అడిగారు. ఒకటి, దేవుని మార్గంలో లేక దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో బోధించమన్నాడంటే నడుచుకుంటున్నాను. అలాగే నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు దేవుని నామము లేక దేవునికి భయపడినట్లు హృదయానికి ఏకదృష్టి అంటే ఏకాగ్రత కలుగ చేయుము. ఇవన్నీ చేస్తావు, నాకు సహాయం అందిస్తావు. ఓకే. అయితే నేనేం చేయాలనుకుంటున్నాను? నీ దగ్గర కోరేది నీ మార్గంలో అనుసరించేటట్టుగా నాకు బోధ ఇప్పించు. నీ మార్గం నుండి నేను ప్రక్కకు తొలగిపోకుండా ఉండేటట్టుగా సహాయం చేయి. నువ్వు అంటేనే నాలో భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఏకాగ్రత కలిగిన భక్తి, భయం. ఇవాళ ఉండి ఈ ఆవేశంలో ఉండి రేపటికల్లా చల్లారిపోయి భక్తి కాదు. వచ్చే వారానికల్లా, వచ్చే నెలకల్లా, సంవత్సరానికల్లా చల్లారిపోయి భక్తి కాదు, జీవితాంతము. నీ నామమునకు భయపడినట్టు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చెయ్యము. మనం చేసిన ప్రార్థన ఎలాంటిది? ఎలా చేస్తున్నాం? అలవాటు ప్రకారంగా చేస్తున్నామా? మొక్కుబడిగా చేస్తున్నామా? ప్రవర్తకు ప్రార్థన, లేకపోతే సూపర్ ఫాస్ట్ ప్రార్థన? ప్రార్థన చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. ఈ హృదయం దేవునితో మాట్లాడాలి కదా. ఈ హృదయంలో ఉండే భావాలన్నీ దేవుని దగ్గర వెల్లడి చేయడానికి ఈ నోరు ఉపయోగపడాలి. ఆయన సర్వజ్ఞుడు, అది మర్చిపోకుండా ఉండాలి. నాయన, నువ్వు అంటే నాకుండే భయము, నాకు భయం ఏర్పడాలి, జీవితాంతం ఉండాలి.
ఆ భయం తగ్గకుండా ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి, ఏకదృష్టి కలిగి ఉండాలి. ఇంకా దేని మీద నా దృష్టి మరణకూడదు, నేను మరల్చను, మరల్చకుండా నువ్వు కనికరించు. నా గోడని ఆలోచనలు, ఊహలు, తలంపులు, కోరికలు పుడుతుంటాయా? నువ్వు నా పక్కన ఉన్నావు, నాలో ఉన్నావు, నాతో ఉన్నావు అన్న భయంతో నేను ప్రతి పని చేసేటట్లుగా, ప్రతి చోట మాట్లాడేటట్లుగా నన్ను కనికరించు అని ప్రార్థన చేస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరూ అలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి దీన్ని అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తే మనం నేర్చుకోవడం తేలికవుతుంది. అందరూ అలా చేయాలని మనం చేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ